అంతర్జాతీయంగా వాతావరణాన్ని ప్రభావితం చేసి పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా సముద్రంలోని తూర్పు, మధ్య, భూమధ్య రేఖకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా అంటే చల్లగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది మే నెల వరకు పసిఫిక్ మహాసముద్రంలో లానినా కొనసాగింది. అనంతరం తటస్థ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల సీజన్లో దేశంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. అయితే తటస్థ పరిస్థితుల తర్వాత తిరిగి ఎల్నినో వైపుగా వాతావరణం మారుతుందని తొలుత అంచనా వేశారు. అయితే అనూహ్య మార్పులతో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి బలహీనమైన లానినా వస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే అక్టోబర్లో పసిఫిక్ మహాసముద్రంలో లానినా ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు లానినా కొనసాగుతుందని, ఆ తర్వాత తటస్థ పరిస్థితులు ఏర్పడేందుకు 55% అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సాధారణంగా లానినా ఏర్పడేటప్పుడు భారత్ సహా అనేక దేశాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. లానినా కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాల సీజన్లో తమిళనాడు, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. నవంబర్లో ఈ 5 ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెలలో 5 ప్రాంతాల్లో అంటే 118.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. అయితే తమిళనాడు, కోస్తాంధ్రలోని దక్షిణ ప్రాంతంలో మాత్రం సాధారణ వర్షపాతం కంటే తక్కువగా కురుస్తుందని ఇటీవల విడుదల చేసిన బులెటిన్లో ఐఎండీ పేర్కొంది. ఏపీలో ఎక్కువ ప్రాంతాలతో సహా దేశంలో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయి. అక్టోబర్ నెలలో సాధారణం కంటే 49% ఎక్కువ వర్షపాతం కురిసింది. మరోవైపు ఇప్పుడు లానినా ప్రభావం మరి ఏంటో కనుక ఇప్పటికే శీతాకాలం ప్రారంభంలోనే ఉత్తరాంధ్రలో చలి వణికిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్కి పడిపోయింది ఉష్ణోగ్రతలు. ఇక విశాఖ లాంటి నగరంలో అయితే మాత్రం ఉష్ణోగ్రతలు దాదాపుగా 13-14 ఉష్ణోగ్రతలు ఇప్పుడు డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇది శీతాకాలం సీజన్లో స్టార్టింగ్లోనే ఈ విధంగా నమోదవడం చూస్తుంటే ప్రజలు ఒక విధంగా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది చలి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి కొంత ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. అదేవిధంగా పర్యాటకులకైతే మాత్రం మహా ఇష్టంగా ఫీల్ అవుతున్నారు.